ఫిక్స్డ్ డిపాజిట్లోని 4 లక్షల రూపాయలు అయితే వేసుకోవడం జరిగింది. అయితే ఈ అబ్బాయి ఏమొచ్చి ఆ ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు తీసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కానీ ఏంటైందంటే స్టాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో రావడం మొదలైంది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో వచ్చిందో అతను పెట్టిన పెట్టుబడి కూడా ఒక 50,000 లక్ష రూపాయలు లాస్ అయితే వచ్చింది. అయితే వెంటనే వాళ్ళ నాన్నగారు దెబ్బలాడంటే శుభ్రంగా హ్యాపీగా ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు ఉండి తీసి నువ్వు స్టాక్ మార్కెట్లో పెట్టడం వల్ల డబ్బులు అనేది లాస్ అవ్వడం జరిగింది. ఆ అబ్బాయి అయితే కామెంట్లో చెప్పడం జరిగింది. దానికి సమాధానంగా మన సాయి సార్ అయితే మీరు వెంటనే ఆ డబ్బులు అయితే మీ స్టాక్ మార్కెట్లో లాసులు ఉంటే లాసు, ఎంత లాస్లో ఉన్నా పర్లేదు, మీరు ఉన్న డబ్బులు అయినా సరే సేఫ్గా ఉంటాయి కాబట్టి మీరు వెంటనే స్టాక్ మార్కెట్లోంచి ఆ డబ్బులు రిమూవ్ చేయండి అర్జెంటుగా అని చెప్పారు. యాక్చువల్గా మనం ఇందులో తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడి పెడుతుంటే కనుక మొదటి నుంచి కూడా ఈ మనీ పర్స్ ఛానల్లో సాయి సార్ కానీ అదేవిధంగా డే ట్రేడర్ రేవంత్ అన్న కానీ ఎప్పుడైనా సరే మీరు ఎవరిని కూడా డబ్బులు అనేది డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని